బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని ఒకరు స్క్రిప్ట్ రాస్తే మరొకరు మాట్లాడతారంటూ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరుపై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. గతేడాది ఆగస్టులో మున్నేరు వరదల్లో పేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రిటైనింగ్ వాల్ నిర్మించడానికి సీఎం రేవంత్ ఆదేశించారని మంత్రి తెలిపారు. 680 కోట్లతో రిటైనింగ్ వాల్ పనులు జరుగుతున్నాయని, ప్రతిపక్షం తమ పాత్ర పోషించడంలో తప్పులేదని, కానీ సీతారామ ప్రాజెక్టుకు కరెంటు కూడా ఇవ్వలేని స్థితిలో ఆనాటి ప్రభుత్వం ఉందని పొంగులేటి విమర్శించారు. ఇబ్బంది కలగకుండా దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి పూర్తిగా వారికి రక్షణ కల్పించే విధంగా ఈ మున్నేరు రిటైనింగ్ వాల్స్ లాంటి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తూ ప్రత్యేకంగా ఇటు పాలేరు అటు ఖమ్మం పూర్తిగా భద్రత కల్పించే వరదలు వచ్చినప్పుడు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా శాశ్వత పరిష్కారమైన ఈ రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, నీటిపారుదల శాఖ మంత్రి గారికి, డబ్బులు ఇస్తున్న బట్టి విక్రమార్క గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ